గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఆంటీ, హాయ్. ఏం చేస్తున్నారు కిచెన్లో? స్వీట్ స్వీట్ చేస్తున్నారు. ఏం స్వీట్? మైసూర్ పాకం చేస్తున్నా. అవునా, ఏంటి స్పెషల్ ఈరోజు? అందరూ అడుగుతున్నారు ఓకే, స్వీట్ చేయమని. ఒక కప్పు చక్కెర, ఒక కప్పు చక్కెర, అందులో కొన్ని వాటర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అది కరిగిన దాకా ఉండాలి. తర్వాత ఇందులో వేరే దాంట్లో ఇందులో కళాయిలో మళ్ళీ నెయ్యి మొత్తం పోసుకోవచ్చు. కొంచెం నూనె కూడా పోసుకోవాలి. కొంచెం నెయ్యి కొంచెం నూనె పోసుకొని ఒక కప్పు పంచదారకి ఒక కప్పు పిండి, కప్పున్నర నెయ్యి. కప్పున్నర నెయ్యి అంటే కొంచెం నూనె పోసాను. అంతా నెయ్యి కాకుండా సగం నూనె సగం నెయ్యి. తర్వాత ఇది పాకం, కొంచెం పాకం రావాలి లైట్గా, బాగా అవసరం లేదు. బాగా పాకం కొంచెం లైట్గా ఇట్లా మనం పట్టుకుంటే ఆపితే ఇంకా పాకం ఇప్పుడు వచ్చింది. ఓకే, పాకం కొంచెం ఇట్లా పట్టుకుంటే ఇట్లా గమ్ లాగా అంటే అతుక్కోవాలి. కొంచెం ఇట్లా ఒక దారలాగా రావాలి. దారలాగా వస్తే చాలు. పిండి ఎంత ఆంటీ? ఒక కప్పు పంచదారకు ఒక కప్పు పిండి. అంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి చక్కెర ఎక్కువైనా పోసుకోవచ్చు, కానీ ఇది మీడియం ఉంటుంది. బాగా స్వీట్ ఉండదు, అట్లానే తక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఎక్కువ మైసూర్ పాకం చేయాలంటే ఇద్దరుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇద్దరు ఉండాలి, అన్నీ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇక కాగబెట్టుకున్నాం కదా నెయ్యి, ఇది ఇట్లా పోసుకుంటూ కలపాలి. పోయటం నెయ్యి కాగిందనంటే గుల్ల వస్తుంది. ఎప్పుడు 2 పొయ్యిలు వెలుగుతానే ఉండాలి. కానీ అది తిప్పుతూనే ఉండాలి. కొంచెం గ్యాప్ వస్తే కలర్ మారుతుంది. ఇంకా లాస్ట్కి వచ్చింది. ఓకే, అయిపోయింది. నెయ్యి కూడా అయిపోయింది, మనకి మైసూర్ పాకం కూడా అంతా అయిపోయింది. గుల్ల వస్తుంది చూడు ఎట్లా వచ్చిందో, దానికంటే ఎట్లా వచ్చింది. దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, నెయ్యి, పంచదార. క్వాంటిటీ అసలు ఒక గ్లాసుకి ఒకటి పోసుకోవచ్చు, కాకపోతే నెయ్యి కొంచెం ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది. నెయ్యి ఎక్కువ అయితే ఏమవుతుంది అంటే ఇట్లా గుల్ల ఎక్కువ వస్తుంది అన్నమాట. గుల్ల వచ్చి బాగుంటుంది. అది గుల్లే కదా మనకి మైసూర్ పాకం రావాలంటే గుల్ల రావాలి కదా. ఇట్లా మనం ఇందులో పోసేసుకోవాలి. ఆంటీ చల్లారింది, ఇక మనం కట్ చేసుకోవడమే. కొంచెం వేడి ఉన్నప్పుడు కట్ చేసుకుంటే పీసులు మంచి కరెక్ట్గా వస్తాయి.
అప్పుడే అయిపోయిందా అండి తొందరగా? ఇది తొందరగానే అయిపోతుంది ఇది, కానీ కాకపోతే ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉంటే మంచిగా తొందరగా అయిపోతుంది, గుళ్ళు వస్తుంది మంచిగా, కలర్ వస్తుంది. కాకపోతే నెయ్యి వాడుకోవాలి, కనీసం సగమన్నా పోసుకుంటే. ఒక కప్పు నెయ్యి, అరకప్పు నూనె పోసుకోవాలి. ఓకే, వేసుకుపోతాం రెడీ. అవునా? వావ్, వచ్చినాయి మైసూర్ పాకం రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. చిన్న పీస్ తీసుకొని టేస్ట్ చేయండి. తిను విశాలి. కాలుతుందా? కాలదమ్మా, కాలుతుందా? వేడిగుందా? ఇప్పుడే కదా. ఏం మిన్ను, కాలుతుందా? టేస్ట్ చేయండి. టేస్ట్ చేయండి. తినండి. సూపర్, బాగుందా? బాగుంది, పరపర మంచిగా ఉంది. బయట మనం చేసుకున్నట్టే ఉంది. ఇలాంటి మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూడండి. మీకు ఏమైనా స్వీట్ కావాలంటే కామెంట్ పెట్టండి, అవి నేను ట్రై చేస్తా, మీకు నచ్చినట్టుగా ట్రై చేసి చూపిస్తా. బాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ మిన్ను. బాయ్ 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 ఆంటీ.